వెంకటేశాయ. గే రామాయణం సుందరకాండ. శ్రీరామ్ 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 శ్రీరామ రామ రామ శుభనామ సీతామనోభిరామ. నీ పేరు వేయి నామాల సాటి వరనామమేలు కరుణతోటి. అంతలో అశోకవనముగాంచి తానచట వెదికేందుకై వెడలెను. యత్నము సఫలము చేయమంటూ అతడెల్ల దేవతల ప్రార్థించెను. అశోకవనముకే హనుమదేరి సింసుపా వృక్షమే అధివసించి సీతమ్మ జాడయే తనకచ్చట తప్పక దొరకునని తలపోసెను. అచట వేయి స్తంభాలతోటి ఎత్తైన చైత్యంపు వనములోన సింసుపా వృక్షంపు నీడలోన అగుపించే అతనికొక దీనురాలు. రాక్షసీ గణములే చుట్టుముట్ట ధూళి ధూసరిత వస్త్రముతో శుక్లపక్షాన కనవచ్చు చంద్రరేఖై పొగచేత కప్పిన అగ్నిశిఖయై కలతతో కనపడిన శ్రీమూర్తిని సీతగా గుర్తించి హనుమంతుడు ఆ సాధ్వి దుర్గతిని తలచి తలచి దుఃఖానమదినెంతో తల్లడిల్లి. ఈ మూడు లోకాలాధిపత్యం ఈమెకు ఎన్నటికి సాటి రాదు. కనుకనే ఈ పుణ్య దంపతులది తథ్యము అనురూప దాంపత్యమే అని మదిని తలపోసి ముదమునుందే ఆ చెట్టు కొమ్మ పైనక్కియుండే. ఆసుర కాంతలను మభ్యపెట్టి అమ్మనే చేరగా వేచియుండే. అంతలో నిశిరాత్రి గడిచిపోయే తెల్లవారి వేద ఘోషలు వినపడే. కైపుతో ఎరుపెక్కినట్టి కనుల మత్తుడై రావణుడు నడిచి వచ్చే. రావణుని మోములో తేజస్సుకు హనుమయ్య రవ్వంత జంకినాడు. గజ గజావనికేటి సీతమ్మను రావణుడు ఒకసారి గాంచినాడు. మైథిలి నీ వంటి స్త్రీరత్నము మరి నాకు సాటి వచ్చే వీరుడు ఈ మూడు లోకాలలో లేరుగా. మూఢత్వమికనైన విడువరాదా. లంకేశురౌద్రవచనాలతోటి నిలువెల్లవని కింది సీత తొలుత ఆపిదప ధైర్యంను చిక్కబట్టి ఒక గడ్డి పోచనే అడ్డు పెట్టి రావణ పరదారనాశించితే నీ వంశనాశనము జరుగగలదు. అధముడా ఐకనైన తప్పు నెరిగి నన్నిపుడే రామునకు అప్పగించు. అది విని క్రోధాన ఊగిపోయి
రావణుడు గడువపుడు గుర్తు చేసి అందులో 10 నెలలు గడిచిపోయి పై 2 నెలలింక మిగిలెననియే జానకి ఈ గడువులోన నీవు మనసింక మార్చుకోకున్న ఎడలా ఆ పిదప మరునాటి సూర్యోదయం నీవింక కాగలవు నా భోజనం. శ్రీరామ రామ రామ శుభనామ సీతా మనోభిరామ నీ పేరు వేయి నామాల సాటి వరనామ మమ్మేలు కరుణతోటి. ఓం నమో వెంకటేశాయ. Thank you.